మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు దళితులు ఈరోజు గౌరవంగా బ్రతుకుతున్నారంటే దళితుల కోసం పోరాటం చేసిన బాబు జగజీవన్ రావ్ కృషి చేసిన ఎనలేనిదని ఆయన ఆశయాల ముందు రోజుల్లో కూడా మనమందరం ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని కోరారు. అలాగే గడ్డం వినోద్ ఒక దళిత ఎమ్మెల్యే అయి ఉండి బాబు జగజీవన్ రావ్ జయంతికి నివాళులర్పించుకోవటం చాలా బాధాకరమని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. बाबू जगजीवन राव अमर है बाबू जगजीवन राव अमर है बाबू जगजीवन राव अमर है बाबू जगजीवन राव आशयाలను बाबू जगजीवन राव आशयाలను बाबू जगजीवन राव आशयाలను महानुभाవుల జయంతులను महानुभाవుల జయంతులను महानुभाవుల జయంతులను महानुभाవుల ఆశయాలను महानुभाవుల ఆశయాలను బాబు జగజీవన్ రామ్ జయంతి దళిత సంఘాలందరికీ కూడా బాబు జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. ముందుగా ఇట్లా ఎన్నో జయంతి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. పట్టుకో చిలక బాబు జగజీవన్ ఆలోచనలు మహానుభావుల జయంతులను पूज्य बाबू जगजीवन राव अमर है पूज्य बाबू जगजीवन राव अमर है पूज्य बाबू जगजीवन राव अमर है రోజు బెల్లంపల్లి పట్టణంలోని దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూజ్య బాబు జగజీవన్ రావు గారి 118వ జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా జయంత్యోత్సవాలను జరుపుకోవడం అంటే మరి ఒక్కసారి మన మహనీయులను గుర్తు చేసుకోవడమే అని, మరి వాళ్ళ ఆశయాలను వాళ్ళ ఆలోచనలను మనము పంచుకోవడమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పూజ్య బాబు జగజీవన్ రావు గారి చరిత్రను ఒకసారి తెలుసుకున్నట్టయితే ఆయన అణగారిన వర్గాలకు ఇవాళ కుల కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఇవాళ ఆయన పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా మరి బాబు జగజీవన్ రావు బీహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 సంవత్సరంలో మరి సవితాబాయి శోభిరావు గారులకు మరి సంతానంగా జన్మించాడు. జన్మించిన తర్వాతనే వాళ్ళ నాన్న చనిపోవడంతో వాళ్ళ తల్లి చొరవతో ఇవాళ ఆయన చదువుకోవడం జరిగింది. మరి బాల్య వ్యవస్థలంతా మరి ప్రాథమిక పాఠశాలలో చదివి ఇవాళ డిగ్రీ కోసం కలకత్తాలో చదివి ఇవాళ డిగ్రీ కలకత్తాలో బీఎస్సీ పట్టా పొంది ఇవాళ ఆయన పట్టభద్రత పొందిన తర్వాత ఆ కాలంలోనే ఆయన సాంఘిక కట్టుబాట్లను సాంఘిక దురాచారాలను మరి ఎదిరించి ఇవాళ కులరహిత సమాజం కోసం అహర్నిశలు కొట్లాడడం జరిగింది. మరి ఆ సందర్భంలోనే మరి అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు ఏర్పడి మరి ఆయన 1935 సంవత్సరంలో బీహార్ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంటే అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా బాబు జగజీవన్ రావు గారు చరిత్ర సృష్టించడం జరిగింది.
మరి ఆయన రాజకీయాలకు ఎప్పుడైతే వచ్చిందో 1936 నుండి ఇవాళ 1986 వరకు దాదాపుగా 50 సంవత్సరాల కాలం ఇవాళ ఆయన ఓటు మెరుగని ఒక నేతగా ఇవాళ ఎన్నో రికార్డులు సృష్టించి మరి ఆయన ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన వ్యక్తిగా మనం ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు ఆయన అసలు భారతదేశ చరిత్రలోనే 50 సంవత్సరాలు ఒక ఉన్నత స్థానంలో ఉండి 30 సంవత్సరాలు మరొక మంత్రిగా చేసిన ఏకైక దళిత నాయకుడు బాబు జగ్జీవన్ రావు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే 1977 ఎమర్జెన్సీ పీరియడ్లో కాంగ్రెస్ తోటి విభేదించి మరి జనతాదళ్తో కలిసిన సందర్భంలో మరి అప్పుడు బాబు మొరార్జీ దేశాయ్ గారు మరి ప్రధానమంత్రి అయ్యే సందర్భంలో మరి ఈయన ప్రతిపక్ష నేతగా పరిమితమైపోయాడు. మరి ఈ బాబు జగ్జీవన్ రావు గారికి మరి ప్రధాని అయ్యే అవకాశాలు ఉండి కూడా వాళ్ళ కొందరు అగ్రవర్ణాల కుట్రల వల్ల మరి ప్రధాని కాలేకపోయిందని మరి చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఏవైతే ఆయన మనకు బాటలు వేసిండో, ఏవైతే ఆయన ఆలోచనలు మంచిండో, ఇవాళ చరిత్ర పుటాలలో మనం ఆయనను స్మరించుకోవడమే కాకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఏదైతే భారత రాజ్యాంగం ద్వారా మనకు లభించిన హక్కులను ఇవాళ భారత పార్లమెంటులో ఎలాగైతే కాపాడిండో మరి ఆ కాపాడిన హక్కులను మరి ఆయన తదనంతరం కొనసాగిస్తూ మనం ఆయనను స్మరించుకుంటూ ఇలా భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన ఆలోచన పరంగా, వ్యక్తిత్వ పరంగా, ఇవాళ ఆయన భావజాల పరంగా మన మధ్యలో ఉండడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ దళిత సమాజానికి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా దళిత బహుజనులందరూ కూడా రాజ్యాధికారం దిక్కు వెళ్ళి రాజ్యాధికార దశలో ప్రయాణం చేసి రాజ్యాధికారాన్ని సాధించుకున్నప్పుడే మరి మహానుభావులను మనం గుర్తించినట్లు, గౌరవించినట్లయితే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ బెల్లంపల్లి పట్టణంలో మరి మాకు దళిత ఎమ్మెల్యే అయి ఉండి ఇవాళ కనీసం మహానుభావులను ఎమ్మెల్యే దళితుడై ఉన్నప్పటికీ కూడా దళిత మహానుభావులను స్మరించకపోవడం ఇది శోచనీయం, యాక్షనీయమని ఇవాళ దళిత సంఘాల పక్షాన నేను ఇవాళ ఆయనను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక దళిత ఎమ్మెల్యేలు అయ్యిండి దళిత ఓట్లతో ఇవాళ ఎమ్మెల్యే కట్టి ఇది ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఒక దళిత పోయినసారి కూడా మేము చెప్పాం మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని. మరి ఇవాళ ఆ మహానుభావులను విస్మరించి తిరగడం అనేది మా దళిత బహుజనులను అవమానించడమే తప్ప మరొకటి కాదని మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మేము సూచిస్తూ ఉన్నాం.